ఇవన్నీ బైఫర్కేషన్లు కూడా 2013లో నేను ఢిల్లీ పోయినప్పుడు అద్వానీ గారి ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు పెట్టిన విషయం. అంటే విభజన హామీలో కూడా ఉంది. అలానే వేదావతి రిజర్వాయర్ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక డెవలప్మెంట్ విజన్ అనేది కావాలంటే ఏమేమి కావాలో మన తాలూకాకి మన మండలానికి ఏం కావాలనేది ఒక విషయం మీద నేను చెప్పదలిచాను. అంతేగాని నా వ్యక్తిగతమైన విషయం కాదని మీరందరూ గమనించాలని మనం. సరే, సినాట్ క్వాడ్ ఫ్యాక్టరీ ఒక సినాట్లో కాదు, అతిబెడగల్లో ఉంది, వెల్దుర్తిలో ఉంది. ఈ కొండలు ఈ తర్వాత ఈ కొండలన్నీ మనకు ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటే మన మండలం డెవలప్ అవుతుంది. ఒకటే పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి అటు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దేవుడికి అంటే అక్కడ చెరువు నీళ్లు ఏర్పాటు చేసుకుంటే ఇది నిహామీ అని ఒక డిఈ గారు ఎల్ఎల్సి ఆయన ద్వారా నేను ప్రాజెక్ట్ వర్క్ తయారు చేయించాను. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఆయన దగ్గర ఉంది. అక్కడ రిటైర్డ్ అయిపోయారు కాబట్టి మీరు అందరూ మనం ఎంత ఒక ఏకీభవంతో వస్తే అది కూడా మనం సాధించుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా ఎత్తులో ఉంది. అక్కడి నుంచి మనం తాలూకాలో ఉండే ఏ చెరువుకైనా నీళ్ళు పంపించవచ్చు, ఏ పొలాలకైనా మనం నీళ్లు డైవర్ట్ చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దీని మీద కొంచెం అందరూ గమనించాలి. ఎందుకంటే అందరూ కూడా పోరాడాల్సిన విషయం కాదు. నేను నా ఒక్క విషయం నేను చెప్తున్నాను, కానీ ఇది నా ఒక్క విషయం కాదు. మనందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడర్లు, ప్రతి ఒక్క నాయకులు దీన్ని గమనించాలని మనం చేసుకుంటున్నాం. తర్వాత హాస్పిటల్ జ్యూస్ ఫ్యాక్టరీ పెడితే అది ఏమన్నారంటే అది ఫీజిబిలిటీ లేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేశారు. కాబట్టి దాని విషయంలో మనం పోరాడాల్సిన అవసరం లేదు. నగరం రిజర్వాయర్ అయితే ఆలూరు మండలం, తర్వాత చిట్కిరి మండలం, తర్వాత ఆలూరు మండలం కూడా కొంచెం వేదావతి అయితే మన తాలూకు మొత్తం రిజర్వ్ అవుతుంది. ఇది కనుక కాదని అలగా ఒక ఉంది శ్రీశైలం కన్నా ముందులో అలగా ఒక రిజర్వాయర్ అనేది ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసుకుంటే మన కర్నూలు జిల్లాకు ప్రత్యేకమైన నీళ్లు మనం తెచ్చుకుంటే రైతుకి ఏం కావాలంటే నీళ్లు కరెంట్ ఒకటి ఉంటే చాలు. రైతు దేశం దాని బతికి దేశం ఇది అవసరము. కాబట్టి ఇంకా కొన్ని ఉంది. నేను ఒక రైలు మార్గం కానీ నేను ప్రపోజల్ చేసిన ఆ రోజు బళ్ళారి టు శ్రీశైలం వరకు రైలు మార్గం నేను కోరాను. అది వళగుందట్టు ఆదోని టు ఎమ్మినూరు కర్నూలు మీద కోడుమూరు కర్నూలు మీద శ్రీశైలం ఈ విషయంలో ప్రతి ఒక్కరు మీరు కొంచెం మనన పెట్టుకొని వీటిని కూడా మన ఎమ్మెల్యే వచ్చినా, మన ఎంపీలు వచ్చినా, ఇంకా రాబోయే కాలంలో మినిస్టర్లు ఎవరైనా వచ్చినా ఈ విషయంలో మనం అందరూ ఒక ఏకతాటిగా ఇవన్నీ సాధించుకోవాలని మనం చేసుకుంటున్నాం. అలానే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయంలో కలిసికట్టుగా అందరూ ఈ మన పాలకపక్షం అయినా కానీ కొంచెం మనం వాణి వినిపించాల్సిన అవసరం ఉంది. మనం అధికారంలో ఉన్నాం కదా, మనం చేయకూడదామని కాదు, అడగకపోతే అన్నమని ఎవరు బెటరు. ఈ విషయంలో రోడ్లు మన మండలంలో కానీ అన్నీ మనకి చుట్టూ 5 కిలోమీటర్ల దరిద్రం ఏర్పడింది. అదేదో రోడ్డు మన రోడ్డు వేసి ఇంకో 3 కిలోమీటర్లు నిలబడింది. ఆలూరు రోడ్డు ఆగిపోయింది. కాబట్టి ఇక్కడ శిలువ మీద చాలా నిలబడిపోయిందంట. ఈ విషయం మీద అందరూ కొంచెం గమనించి మాకు అందరూ సహకారం ద్వారా ఇవన్నీ సాధించుకోవాలని మీరందరూ సహకరించాలి. తర్వాత ఆఫీసులో ఇంకా కొంతమంది పాతలు డిస్ట్రిబ్యూషన్ కూర్చున్నారు కొన్ని ఆఫీసుల్లో. వాళ్ళందరినీ కొంచెం ఆఫీసర్లకు పోయి మనం చెప్పి మీరు న్యాయమైన కోరిక అయితే వాళ్ళకించండి, మనం ఇబ్బంది ఏం లేదు. కానీ అన్యాయమైన కోరికలు ఎవరైనా కోరుకుంటే మేము సహించేది లేదని చెప్పి మీరందరూ మా ఏకదాటిగా ఆఫీసుల చుట్టూ మనం పోయి మనం అంతా కూర్చొని ఒకసారి ఆఫీసర్లకు అందరూ కొంచెం అవగాహన కల్పించాలి. ఇంకా వాళ్ళు భ్రమలోనే ఉన్నారు. ఇంకా ఇదివల్ల ఉన్న గవర్నమెంట్ ఉందేమో కానీ భ్రమలో అధికారులు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు సంబంధించిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. అలా భ్రమలు తొలగించి మా కార్యకర్తలకు అంటే కార్యకర్తలని కాదు, ఎవరైతే నిర్గతులు ఉన్నారో పూర్ ఆఫ్ ద పూర్ ఇన్ అవర్ మండల్ విలేజ్లో కానీ